Welcome to Bible Tunes. బాబులోన్ అను మహారాజ్యం. ఆ రాజ్యంలో దానియేలు అనే భక్తిశీలుడైన వ్యక్తి ఉన్నాడు. ఆయన దేవుణ్ణి ప్రేమించేవాడు మరియు ప్రతిరోజూ 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ప్రార్థన చేసేవాడు. బాబులోన్ రాజుకు దానియేలు అంటే ఎంతో ఇష్టపడ్డాడు, ఎందుకంటే దానియేలు నిష్కళంకమైన శ్రమజీవి. రాజు దానియేలును తన ముఖ్యమైన సలహాదారుగా నియమించాలని అనుకున్నాడు. కొంతమంది రాజు సలహాదారులు దానియేలు పట్ల అసూయతో ఉన్నారు. వారికి ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. దానియేలు ప్రతిరోజు తన దేవునికి ప్రార్థన చేస్తారని మనకు తెలుసు. రాజును మోసం చేసి దీని మీద చట్టం చేయించుదాం. మంత్రి సభ్యులు రాజుని దగ్గరకు వెళ్లి ఈ కొత్త చట్టాన్ని మోసం చేసి ఆమోదింపజేశారు. ఇప్పటినుంచి 30 రోజులు రాజు తప్ప మరెవరైనా ప్రార్థిస్తే అతనిని సింహాల గుహలో వేస్తారు. కాని దానియేలు మాత్రం ప్రార్థన చేయడం ఆపలేదు. అసూయతో ఉన్న మంత్రులు దానియేలును గమనిస్తున్నారు. ఆహా, మనం దానియేలును పట్టుకున్నాం, రాజుకు చెప్పే సమయం వచ్చింది. రాజుకు ఈ విషయం విన్నప్పుడు అతని మనస్సు తట్టుకోలేకపోయింది. దానియేలా, నీ దేవుడు నిన్ను రక్షించాలి. సైనికులు దానియేలును తీసుకెళ్లి సింహాల గుహలోకి వదిలివేశారు. అగాధ చీకటిలో సింహాలు తిరుగుతూ గుర్రుమంటున్నాయి. కాని అప్పుడు వాటిని ఏదో నిలిపివేసింది. దేవుడు తన దూతను పంపించి సింహాల నోటిని మూసివేశాడు. ఆ రాత్రి రాజు తినలేకపోయాడు, నిద్రపోలేకపోయాడు. దానియేలు గురించిన ఆందోళన మానలేదు. సూర్యుడు ఉదయించగానే అతను సింహపు గుహ దగ్గరకు పరిగెత్తాడు. రాజు కేకలేస్తూ, దానియేలా, నీ దేవుడు నిన్ను కాపాడా? అప్పుడు గుహలోంచి దానియేలు ఆనందంగా, నా రాజా, నా దేవుడు ఒక దూతను పంపించి సింహాల నోటిని మూసివేశాడు. నేను క్షేమంగా ఉన్నాను. రాజు సంతోషంతో వెంటనే దానియేలును బయటకు తీసివేయాలని ఆదేశించాడు. రాజు ఒక కొత్త చట్టాన్ని ప్రకటించాడు. దానియేలు దేవుడు నిజమైన దేవుడు. ఆయన తన ప్రజలను రక్షిస్తాడు, కాపాడతాడు. పరిస్థితులు భయంకరంగా అనిపించిన మనం దేవుణ్ణి నమ్మకముంచాలి. ఆయన దానియేలును రక్షించినట్లే ఆయన మనల్ని కూడా కాపాడుతాడు.